హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సెన్ట్యూబ్ రివ్యూస్. అండ్ ఈ వీక్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మార్నింగ్ సినిమా చూశాను. సో ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ ఆనెస్ట్ రివ్యూ, సో ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ సినిమా లైన్ ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా నా ఆనెస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లెనిన్ మూవీలోని క్యారెక్టర్స్ చూసినట్లయితే హీరోయిన్, హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ మన హీరో శివాజీ గారు సపోర్ట్ రోల్లో చేయడం జరిగింది. సో త్రూ అవుట్ మూవీలో ఉంటారు ఈ 4 క్యారెక్టర్స్. సో కథ మొత్తం వీళ్ళ చుట్టూ జరుగుతుంది. అండ్ ఇది ఒక వింటేజ్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ. సో ఈ సినిమా వచ్చేసి కంప్లీట్లీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అండ్ సస్పెన్స్ ఓరియంటెడ్ మూవీ. సో ఇవన్నీ కలగలిసిన ఒక చక్కటి సినిమా. సో స్పాయిలర్స్ లేకుండా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఇట్స్ ఎ విలేజ్ వింటేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. సో ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ, ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం ఈ సినిమా. సో ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ మన హీరో శివాజీ గారు ఉన్నారు కదా. సో త్రూ అవుట్ మూవీలో ఉంటారు వీళ్ళందరూ. సో వీళ్ళ నలుగురు క్యారెక్టర్స్ లైక్ హీరో, హీరోయిన్, హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ శివాజీ గారు. సో కథ మొత్తం వీళ్ళ చుట్టే జరుగుతుంది. వీళ్ళే మెయిన్ ఇంపాక్ట్ ఉంటారు ఈ సినిమాలో. సో లాస్ట్కి హీరో లవ్ స్టోరీ సక్సెస్ అయిందా, ఒకవేళ సక్సెస్ అయితే క్లైమాక్స్ ఏమైంది యాక్చువల్లీ. సో క్లైమాక్స్ ఏమైంది అండ్ ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎంత ఇంపాక్ట్ ఉంది ఈ స్టోరీకి, అండ్ శివాజీ గారు ఇంపాక్ట్ ఎంత ఉంది ఈ స్టోరీకి అన్నది మెయిన్ స్టోరీ అనమాట. సో ఈ సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా 4 క్యారెక్టర్స్: హీరో, హీరోయిన్, హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ శివాజీ గారు. సో హీరోకి బాబాయ్ రోల్లో నటించారు శివాజీ గారు. సో మెయిన్ ఇంపాక్టబుల్ క్యారెక్టర్స్ ఈ 4 ఉన్నాయి సినిమాలో. సో మెయిన్గా మనం అఖిల్ హీరో గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాకి 99% జనాలు ఒక పాజిటివ్ వైబ్తో వచ్చారు, ఖచ్చితంగా అఖిల్కి హిట్ పడాలని. సో త్రూ అవుట్ ద మూవీ అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ తను ఇన్నేళ్ళు కష్టపడిన హార్డ్ వర్క్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. అండ్ మెయిన్ ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య వచ్చిన మూవీస్లో హీరోయిన్స్ ఉంటున్నారు కానీ వాళ్ళకి ఫుల్ లెంత్ రోల్ ఉండట్లేదు అండ్ పెద్ద స్కోప్ కూడా ఉండట్లేదు. బట్ భాగ్యశ్రీ ఈ సినిమాలో నటించింది. సో త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది అండ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది సినిమాకి అండ్ స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంది, హీరోయిన్ స్కోప్ ఈ సినిమాలో. సో ఫుల్ లెంత్ రోల్ ఉంది హీరోయిన్కి ఈ సినిమాలో. అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, సో హీరోకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది, అంతే ఈక్వలెంట్గా రోల్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో అతను నెగిటివ్ షేడ్లో ఉంటాడు. సో అపోజిట్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. సో అతను ఎవరు కాదు, మన సలార్ మూవీలో రుద్ర రోల్ క్యారెక్టర్ ప్లే చేశారు ఆ సినిమాలో. సో అతనే ఇక్కడ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నటించాడు. సో తనకు కూడా ఫుల్ లెంత్ రోల్ పడింది సినిమాలో. సో చాలా బాగా యాక్ట్ చేశారు నెగిటివ్ రోల్లో. అండ్ హీరో బాబాయ్ క్యారెక్టర్ నటించిన మన హీరో శివాజీ గారు కూడా మెయిన్ స్కోప్ ఉంటుంది అండ్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఈ 4 క్యారెక్టర్స్ మెయిన్ ఇంపాక్ట్గా ఉంటారు ఈ సినిమాలో. సో అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ సినిమాటోగ్రాఫ్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. టెక్నికల్ వాల్యూస్ మనకి స్క్రీన్ మీద చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తాయి. అండ్ ఈ సినిమాకి మెయిన్గా చెప్పుకోవాల్సింది మన ఎస్ఎస్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్. సో ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్లో ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలిమెంట్ ఈ సినిమాకి వచ్చేసి, ఈ సినిమా అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ అండ్ ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్లో అండ్ సెకండ్ హాఫ్, త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్లో కంప్లీట్ ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు ఏంటంటే మనకు అర్థం కాని ట్విస్ట్లు అన్నట్టుగా ఏముండవు, మనకి ఈజీగా అర్థమైపోద్ది ఆ ట్విస్ట్లు ఏంటన్నది. అంటే ట్విస్ట్లు రివీల్ అయినప్పుడు మనకు అర్థమైపోద్ది, మనం ముందు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు ఈ సినిమా. సో ఇదేంటంటే ఒక కామన్ మైండ్కి చాలా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. సో ఎక్కడ కూడా మనకి అసలు ఏంటి ఈ క్యారెక్టర్ అసలు మీనింగ్ఫుల్ లేదు అనే నెగిటివ్ ఇంపాక్ట్లో మాత్రం ఈ సినిమా ఏ క్యారెక్టర్ కూడా లేదు అసలు. సో అదొక గుడ్ థింగ్. సో ఈ సినిమాలో నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అండ్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఫస్ట్ సాంగ్ ఒక కైండ్ ఆఫ్ మెలోడీ సాంగ్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండవు.
బేసిక్గా. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో స్టోరీ నేరేషన్ కానీ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ కొంచెం లో ఎనర్జీగా అనిపిస్తాయి, అంత స్పీడప్ ఉండదు. సో అక్కడ కొంచెం డౌన్ అనిపించింది నాకు. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ అండ్ సినిమా అయిపోయే వరకు సినిమా మాత్రం అద్దరగొట్టేసింది, చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ సినిమాని మనం థియేటర్లో చూడాల్సిన సినిమా అండ్ మన ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఈ సినిమాకి అండ్ మనం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం సినిమా అంటే ఎస్ 100% మనం ఓపెన్గా సినిమాకి వెళ్ళిపోవచ్చు, మన ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి డిస్కంఫర్ట్ అయ్యే సీన్స్ మాత్రం ఈ సినిమాలో ఎక్కడ ఉండవు. సో ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ, మనకి ఈజీగా అర్థమైపోద్ది అండ్ మనం ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వం త్రూ అవుట్ ద మూవీ. సో ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు మనం అండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మీలో ఎంతమంది ఈ సినిమా ఆల్రెడీ చూడడం జరిగింది అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ ఆనెస్ట్ రివ్యూ ఏంటి మీకు అండ్ మీకున్న ఒపీనియన్ ఏంటి సినిమా పైన? ప్లీజ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. అండ్ మరింటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.